సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనేది సమాచారం. ఆల్రెడీ దీనిపైన కొంత క్లారిటీ ఇచ్చారు. స్పాండిలైటిస్ అలానే ఫీవర్తో ఆయన బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? స్పాండిలైటిస్ అనేది గతంలో కూడా ఆయన వేధించింది. ఈ సమస్య వలన ఆయన మరింత ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం కేశవ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి వాస్తవానికి ఆయన గత కొద్ది రోజులుగా, అంటే ఒక వారం 10 రోజులుగా కొంత అఫీషియల్ యాక్టివిటీలో కూడా కనిపిస్తలేదు అనేటువంటి సమాచారం ఉంది. ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ మీటింగ్కి రాలేదు. ఏంటి అంత తీవ్రంగా ఆయన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? అలానే ఉందండి పరిస్థితి. ఎందుకంటే అండి, గత 2 సంవత్సరాల నుంచి అల్లు పెరగని పోరాటం. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఫ్యామిలీ కంటే ప్రజల్లోనే ఎక్కువ ఉన్నాడు. ఒకవైపు వైసీపీని ఎట్లయినా గద్దె దించాలి, ఈ ప్రభుత్వం మారాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి కావాలని కోరుకున్నాడు. మనం చూసాం. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా తనే ఉండే నడిపించేవాడు. ఇక వారాహి యాత్రలో ప్రజల్లో యాక్చువల్గా పాదయాత్ర చేద్దాం అనుకుంటే అది చేయలేమన్న ఉద్దేశం, సాధ్యం కాదన్న ఉద్దేశంతో వారాహి యాత్ర. దాంట్లో కూడా వేలాది మంది జనం, ఇసుకేస్తారాలంత జనం. ఒకవైపు పూలు వర్షం కురిపిస్తుంటారు, ఆ డస్ట్ ఎలర్జీ, రకరకాల ఎన్నిటి మధ్య అప్పుడప్పుడు కొద్దిగా స్వల్ప అస్వస్థత గురై ఇక ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవటం, డాక్టర్ల పర్యవేక్షణ మనం చూసాం. వైరల్ ఫీవరు, అంతకుముందు అపెండిసైటిస్ ఒక ఆపరేషన్ జరిగింది, అప్పుడు గ్లోబల్ హాస్పిటల్లో చూసాం మనం. ఆ తర్వాత స్పైండిలైటిస్ నొప్పి కంటిన్యూ అవ్వటం. ఏదైనా కానీ అంటే ఒక మనిషి ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం కేశవ్ గారు ఏదైనా చేయగలం. మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం ప్రజల కోసం, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ చూసినా ఎక్కడ విజయోత్సవాలు ఎక్కడ చేసుకోవాలి. ఇప్పుడు 7 నెలలు అయినా 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. ఒకవైపు దాదాపు 12 నుంచి 14 గంటలు ఆఫీస్ ఫైల్ రివ్యూల్ చేయడంతో పాటుగా 5 శాఖల మీద దాని పొట్టు కోసం అహోరాత్రులు ఆయన పిన్ టు పిన్ ప్రతిదీ కూడా చదవటం అనేది, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఒకవైపు కొద్దిగా డస్ట్ ఎలర్జీ, తర్వాత మీరన్నట్టు స్పైండిలైటిస్తో పాటుగా వైరల్ ఫీవర్ ఎక్కువగా వెంటాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఫీవర్ వస్తే తగ్గపోకపోతే దగ్గు, జలుబు వల్ల కాఫ్ ఏమవుతుందంటే ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నా అది కోలుకోవడానికే 1 to 2 months అవుతుంది. ఇక బాడీ పెయిన్స్, ఇవన్నిటి మధ్య ఆయన మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. 1, 2 అందరూ కూడా చెప్పినట్టు ఫిబ్రవరి 1, 2 ఢిల్లీ ప్రచారానికి కూడా పెద్దలు పిలిచారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్తున్నారన్నారు. అక్కడ కూడా వెళ్ళలేపారు. ఎందుకంటే ఫ్యామిలీతో సింగపూర్ వెళ్తాం, అక్కడి నుంచి జ్వరం రావటం, వైద్యుల పర్యవేక్షణలు ఉండటం, 1, 2 తేదీల్లో హాజరు. మధ్య ఆయన అదే ఢిల్లీ టూర్కి ఎందుకు, ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి చర్చ కూడా అప్పటికి ఇది ఫీవర్తో సఫర్ అవుతుంది. అప్పటికి ఫీవర్ ఉండటం వల్లే తప్పితే ఆయన ఢిల్లీ వస్తారని చెప్పి దాదాపు అక్కడున్న తెలుగు వాళ్ళు 12 లక్షల మంది ఎదురు చూశారు. ఎన్డీఏ కూడా భాగస్వామ్య పక్షాలు కూడా ఎదురు చూసినాయి. కానీ అనుకోని విధంగా ఆయన అక్కడ పాల్గొనలేకపోయాడు. ఏదైనా కానీ ముందు ఆయన తొందరగా ఆరోగ్యం కుదుటపడాలి. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయనకి స్పాండిలైటిస్ అనేది బాగా సివియర్గా వచ్చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరి మితిమీరి కూడా హెడ్డింగ్ రాస్తుంటాయి. నిజంగా అంత తీవ్రమైనటువంటి బాధ గతంలో కూడా ఒక 1.5-2 ఏళ్ల క్రితం కూడా సేమ్ స్పాండిలైటిస్ ఆయన ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి సమాచారం అయితే వచ్చింది. అంత ముదిరిపోయిందా? అటువంటి పరిస్థితి ఉందా? అదేం ఉండదండి. ఇప్పుడు ఆయన ఆరోగ్యాన్ని, ఇప్పుడు ఆయన మాంసాహారం తినడు, ఎటువంటి ధూమపానం, మద్యపానం ఎటువంటి అలవాట్లు లేవు. నిత్యం ప్రజల్లో ఉంటాడు, మొక్కలతో ఉంటాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు, ఆకుకూరలు తింటాడు. 11 రోజులు ప్రాయచిత దీక్ష అని చెప్పి మనం చూసాం. వారాహి స్వామి దీక్ష ఎప్పుడు దీక్షలు చేస్తుంటాడు. దీక్షలు చేసే వాళ్ళకి ఏంటంటే విపరీతమైన అమ్మవారి ఇది ఉంటుంది, చేయగల సమర్థత ఉంటుంది. ఆ బాడీని ప్రిపేర్ అయి ఉంటుంది, తనకి తను నియంత్రించుకోగలడు. కాబట్టి ఆయన ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఆందోళన ఇప్పుడు 7 పదుల వయసు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రాంగ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడో అంత మించి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎందుకంటే ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పోరాట పటిమ 2 ఉంటే నా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 100 కోట్ల ప్రతినిధికి హిందూ సనాతన ధర్మం బోర్డు అని చెప్పేసి ఎంత అగ్రెసివ్గా వెళ్ళాడు. 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధి కనపడ్డాడు. కాబట్టి అతని ఆరోగ్యం అతను కాపాడుకోవడానికి నిత్యం డాక్టర్లు ఉంటారు. ఒకవైపు రామచంద్ర గారు, ఉపాసన గారు ప్రత్యేక పర్యవేక్షణలో అపోలో డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ చెకప్ చేస్తుంటాడు. వాళ్ళ
అన్నగారు ఉన్నారు, ఆయనకున్న అంతకు మించి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అంటే ఈ వార్తలు వస్తుండే కొలది చాలా మంది ఏంటంటే కేబినెట్ మీటింగ్ దూరంగా ఉన్నారు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు, బాగా సివియర్ అయితేనే అంత దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది అనే అనుమానాలు ఉన్నాయి. అందుకని అది బాగా ఎక్కువయిందా, అంటే ఆయన నిజంగా ఆయన చేతులు కాళ్ళు ముఖ్యంగా నడుము దగ్గర వస్తున్నటువంటి నొప్పి దీని వలన ఇబ్బంది పడుతున్నారా, ఇటువంటి చర్చలు నడుస్తాయి. అదేం ఉండదండి. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి కొద్ది బాగాలేదంటే ఇక్కడ మన సమాజం ఏంటంటే సమాజం దాన్ని చిలకలు పలుకులుగా చేసేసి భూతత్తులు చూపించే పరిస్థితి. ఇప్పుడు ఆయన హెల్త్ కన్సర్న్ ఆయన ఏ విధంగా ఉండాలనేది ఆయనకు తెలుసు. అందరు కూడా ఆయన నిత్యం ప్రజల్లో ఉండేవాడు, ప్రజల యొక్క సమస్యల్ని వెలుగెత్తి చాటేవాడు. ఆ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో అక్రమంగా ఆయన రాజమండ్రి జైలుకి పంపించారని చెప్పేసి ఆయన ఫ్లైట్లో రావాలన్న పర్మిషన్ లేకపోతే బై రోడ్డు వచ్చాడు. వచ్చి 6 గంటల పాటు అదే రోడ్ల మీద కింద పడుకున్నాడు. అంటే అక్కడ అటువంటి సమయాల్లో ప్రజల్లో ఎక్కువ ఉంటున్నాడు. ఆ ప్రజలతో రకరకాలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు రాలేదు? అది ఇప్పుడు ఆయన కనుక ఢిల్లీ వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నాడు, అది సివియర్గా ఇదైంది అనుకోండి, ఇంకా సీరియస్ పొజిషన్ వెళ్తుంది. అదేవిధంగా తన వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే మనకు తెలియదు ఏమండి, ఆ దగ్గు దుమ్ము అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ఆయన ఒకవేళ డాక్టర్లు చెప్పినా వెళ్ళినా ఇబ్బంది అవుతాం. నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో డాక్టర్ల పర్యవేక్షణలో రెస్ట్ తీసుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఆయనకి ఏమీ లేదు. 2-3 రోజుల్లో ఆయన యథాతథ స్థితికి పవన్ కళ్యాణ్ గారు మరలా వస్తారు. 2-3 రోజుల్లో మళ్ళీ యాక్షన్లో దిగుతారు. మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాడు. ఆయన ఆరోగ్యం పట్ల ఎవరు అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎవరు దిగులు పడాల్సిన అవసరమే లేదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నార్మల్గా ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని కారణాల వలన వైరల్ ఫీవర్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది. ఇక స్పాండిలైటిస్ ఇటువంటి సహజంగా ఉన్నటువంటి సమస్యలు జరిగితే అది ముదిరిపోయి ఏదో జరుగుతుంది అనేటువంటి ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.